హాయ్ హలో నమస్తే. నేను మీ అమని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీకు మరియు మీ కుటుంబానికి ఈ ఉగాది పండుగ ఆనందం, ఆరోగ్యం, శుభ ఫలితాలను తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీతో ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి రెసిపీ పంచుకోబోతున్నాను. ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులు: తీపి, ఉప్పు, కారం, చేదు, వగరు, పులుపు. ఈ 6 రుచులు జీవితంలో కలిగే అనుభవాలను సూచిస్తాయి. రుచికరంగా మరియు ఆరోగ్యకరంగా ఈ పచ్చడిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా? కావలసిన పదార్థాలు: మామిడికాయ, బెల్లం, చింతపండు, మిరియాలు, వేప పువ్వు, ఉప్పు, వాటర్. ముందుగా తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని శుభ్రం చేసుకొని తగినన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇలా చింతపండుని ఒక 5 to 10 minutes నానబెట్టేసుకోవాలి. తర్వాత ఒక చిన్న మామిడి పిందె తీసుకోవాలి. మామిడి పిందె మాత్రమే తీసుకోవాలి, మామిడికాయ తీసుకోకూడదు. మామిడికాయ పుల్లగా ఉంటుంది, పిందె వగరుగా ఉంటుంది. మనకు కావాల్సింది వగరుగా కాబట్టి మామిడి పిందె తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కారం కోసం మిరియాలు, ఉప్పుతనం కోసం సాల్ట్, ఇవి రెండు ఒక దగ్గర మిక్స్ చేసుకొని ఇలా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు పులుపు కోసం మనం ఇందాక 10 minutes నానబెట్టుకున్న చింతపండులో నుండి చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అలా తీసుకున్న గుజ్జుని అందులో ఎలాంటి గింజలు, ఎలాంటి డస్ట్ లేకుండా ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం పల్చగా చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న మామిడికాయ ముక్కలను ఈ చింతపండు రసంలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వేప పువ్వు కూడా వేసుకొని కలుపుకోవాలి. వేప పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మిరియాలు, సాల్ట్ పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత మన జీవితంలో సుఖం, దుఃఖం, బాధ, అలాగే సంతోషం ఎలా ఉంటాయో ఈ ఉగాది పచ్చడిలో చేదు, వగరు, ఉప్పు, కారం, పులుపు కూడా అలానే ఉంటాయి. వాటితో పాటు తీపి కూడా ఉంటుంది. కాబట్టి లాస్ట్లో మనం ఉగాది పచ్చడిలో బెల్లం కూడా వేసి కలుపుకోవాలి. ఇలా బెల్లం వేసి కలుపుకున్నాక ఒక 10 minutes పక్కన పెట్టేసేయాలి. అప్పుడు బెల్లం కరిగిపోయి మన ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా 6 రుచులతో తయారైన ఉగాది పచ్చడి పండుగకు ఎంతో ప్రత్యేక రుచిని అందిస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ అమిని.